కక్కే వేరే చిన్న కక్కేస్తాం బుష్ అది తిన్నది బయటకు వేసేటప్పుడు పడగ ఇప్పదు బయటకు వచ్చినాక అప్పుడు ఫుల్ షార్ప్ అవుతుంది దీని దాకా వచ్చింది అప్పనా పుట్టుపల్లి పెట్టింది పడు అంటే నువ్వు అడ్డుకో నాదికి రాకు నాదికి వస్తాను అది ఇవ్వాలి ఏమన్నదమ్మా అది అనుకుంటుందమ్మా వెంకటలక్ష్మి ఫ్రెండ్లీగా చేసుకున్నాను నువ్వు పంపిస్తున్నావా అనుకుంటున్నాను అది భయంకు దాని భయం దాందే పడగలు ఎప్పుడు చూసారా భయం ఓన్లీ ఆ భయంకు పడగలు ఎత్తారు అంతవరకు నాకు కావాలని కరవాలి ఇప్పుడు మీ మట్టి పడితే పగ పడతా అంటారు మూఢనమ్మకం ఇది ఓకేనా ముందర చూస్తాను చిన్నది వెళ్ళలే ఇంకా తమ్ముడు పైన దాంట్లో టెస్టర్ ఉంటుంది దాంట్లో అమ్మ నన్ను వస్తుంది ఓకే చెవులు 30 పిల్లలు అదే తింటదంటే మళ్ళా అది అది అల్ల వేసి చిన్నగా ఓకేనా స్ట్రాంగ్ లేదు ట్రాన్స్పరెంట్ ఉండాలి మాకు ఇప్పుడు అది ఇంకా రిటర్న్ వస్తుంది చాలా కోపం ఉంది డబ్బా చిన్నగా అయిపోయింది అందులో ఒకటి పట్టుకో ఇక్కడ తోక పట్టుకో ఇంకటంటే తీసుకో పట్టుకో ఇట్లా ఏమొద్దన్న సబ్రాకాలు పెట్టేసాయి అదేమో చేప పిల్ల అనుకుంటారా నాయన దాని సైజ్ వేసావా చేసుకోరు మెడలా ఎవరు కాల్ చేసిరమ్మా ఎవరు కాల్ చేసినామా ఎప్పటి నుంచి ఉందమ్మా ఈ పాము నెల రోజుల కన్నా ఉంది 1 మంత్ చూస్తున్నాం కానీ మనం ఎవరు చేయలేదా ఫోన్ నేను ఎవరు చేయలేదు అంటే మామూలుగా దాన్ని చంపుతామని అది భయపడుతుంది మనం ఏం చేస్తాం అది కాటేస్తే మనం భయపడతాం పాము నేచర్ ఏంటంటే కాట వేయడమే ఈ పాలు పోసిన ఇంతకుముందు అంటే ఈ సినిమాలు చూపించి అబద్ధం అన్నట్టు పగబడుతుంది 7 సంవత్సరాలు దాటినా కానీ పాము ఎత్తుకుంటుంది అవన్నీ అబద్ధాలు సినిమాలకు పెట్టింది మొత్తం అబద్ధం సినిమాలకు అదే రియల్ కూడా అబద్ధాలే చెప్తారు చాలా మంది నాకు కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు నన్ను అదరగొట్టిన చాలా మంది ఉన్నారు కొట్టి ఇది బిగ్ స్నేక్ చాలా పెద్ద స్నేక్ ఇది మళ్ళీ ఏం రాదులే అన్న పోదులే అన్న నేనే పిల్లి ఉంది కాదు కాదు వేరే పాకెట్లు ఉండే అనుకుంటారు అది ఇలానే మన పొదలనే హోల్స్ పోయింది అనుకున్నాను పొదలనే వాళ్ళే కానీ సేవ్ పెడతా కూడా వాళ్ళకి లేవలేదు నెల రోజుల
తెలుసా అండి నేను గిన్నె దాంట్లో కాలేయంగా వచ్చింది అనుకో బుస్ అనుకుంటా. ఏం రాదు ఇక మీరేం టెన్షన్ పడి పని ఏం లేదు. అంటే నాకు ఇంత ముందు బయట అవపడ్డది ఉండదులే ఈ రోజు డైరెక్ట్ లోపలికి వచ్చి నాకు పొద్దున ఇక్కడ క్లీన్ చేస్తుంటే పొద్దున అవపడ్డది. ఇటు వస్తుంటే నేనే అటు అనేసిన పోయి ఆ హోల్స్లో పడ్డది. నేను అనుకున్నా ఎయిర్పోర్ట్ తీయాలనుకొని పొద్దున్న చూసినప్పుడు మళ్ళీ మధ్యాహ్నం దాకా పనంతా వేసుకొని ఆడ కూర్చొని అన్నం తింటుంటే అక్కడి నుంచి బయటికి వెళ్ళి ఇక్కడికి వస్తేప్పుడు అప్పుడు చూసి మళ్ళీ వీడియో తీసి కాల్ చేసిన కానీ వాళ్ళు రాలేదు. కొట్టే వాళ్ళు కూడా కానీ వదిలే మళ్ళీ దాన్ని చంపియడం ఎందుకు కానీ మీకు ఫోన్ చేసి మంచి పని చేస్తాం. ఎప్పుడైనా కొట్టేటోళ్ళకి ఫోన్ చేయొద్దు. మనోడు రావణపేట ఇక్కడే కొంచెం దూరం 1/2 అవర్ ప్రయాణం కూడా కాదు, వచ్చేస్తాడు. ఇంకేమైనా పెద్దది ఏది ఉన్నా కానీ అనకొండ ఉన్నా కానీ పెంజర్ ఉన్నా కానీ ఏది ఉన్నా కానీ వచ్చేస్తాం, పట్టుకుంటాం, బయట వచ్చేస్తాం. ఏం ఇబ్బంది ఉండదు, ఎవరు భయపడదు. మళ్ళీ మేము పట్టిన వీడియో ఇటు అడవులు రెండు ఉంటాయి. పట్టుకున్న వీడియో చాలా మంది ఏమంటారు అంటే వీళ్ళు పైసల గురించి బట్టి పక్క గల్లీలు ఇడిచి పెడతారు అంటారు. ఆ నమ్మకంతో మాకు యూట్యూబ్ లో మాకు పైసలు వచ్చే అవసరం పని లేదు. మాకేంటంటే ఒక జంతువుని కాపాడాలి. మీరు భయపడతారని కొడతారు కదా ఆంటీ, ఒకటి దీన్ని కొడతారు కదా, కొట్టినప్పుడు దీనికి ఒక బ్లడ్ అనేది కింద పడిపోతుంది కదా, ఆ స్మెల్కు వేరే రకాల పాములు వస్తాయి. ఇదే ఆ నమ్మకంతో ఏమంటారు, అరే మొన్న కొట్టిన పాము మళ్ళీ వచ్చింది పగ, దాన్ని పగ అంటారు. పట్టుకో ఎన్ని రోజులు చూసినావు, చిన్నగా పట్టుకో, ఏం కాదు. మా పని మంచిగా రాలేదా మనం దొరకదు, ఎత్తేస్తే మనకు దొరకదు. చూస్తుంటే నాకు ఇదే ఇట్లా ఇట్లా పట్టండి పట్టు, ఏం కాదు. తీసుకో, వీడియో తీసుకో. యూట్యూబ్ లో వస్తుంది. మళ్ళీ ఎన్ని కిలోలు ఉన్నట్టున్నావు ఇప్పుడు ఆ పాము? కాదు, వెయిట్ ఉందా? ఒక 5 కిలోలు ఉంటుందా? ఎంత ఉంటుంది? ఒక 5 కిలో.